హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు సంబంధించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈక్యూపీ సమస్యకు మార్గం సుగమమయ్యేనా? మరి తాజా అప్డేట్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనల్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్స్ సమస్య పరిష్కారం దిశగా అడుగులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు సంబంధించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సమస్య ఇంకా పరిష్కారం కాకుండానే ఉంది. 60 సంవత్సరాలు పూర్తయి 70వ సంవత్సరం మొదటి రోజు నుంచి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలి అనేది ప్రధాన డిమాండ్. ఈ విషయంలో గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెన్షనర్లకు అనుకూలంగానే తీర్పిచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగానే తీర్పిచ్చింది. మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఇటీవల ఇదే తరహాలో తీర్పిచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు ఏపీలో. సమస్యకు మూలం ఏంటంటే, ఒక రిటైర్డ్ తహసీల్దారు తనకు 70వ సంవత్సరం అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో కేసు వేసి అది అనుకూలంగానే తీర్పయితే పొందారు. ఇదే మూలము. అయితే ఈ తీర్పు వారికి మాత్రమే పరిమితమైంది. మిగిలిన అర్హులైన పెన్షనర్లకు ఎవరికీ కూడా ఈ తీర్పునైతే అమలు చేయడంలో రాష్ట్ర పెన్షన్ సంఘాలు తగినంతగా కృషి చేయలేదు. ఫలితంగా చాలామంది పెన్షనర్లు ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉన్నారు. ఒక 1 ఇయర్ వాళ్ళకి రావాల్సిన ఈక్యూపీని. మరి ఈ తీర్పు రావడానికి ప్రధాన ఆధారము ప్రభుత్వ ప్రభుత్వం పెన్షనర్లకు గౌహతి హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన అనుకూల తీర్పులు ఒక కారణమనే చెప్పవాలి. ఒక ప్రభుత్వ పెన్షనర్ తనకు 79వ సంవత్సరాలు నిండి 8వ సంవత్సరము లోకి మొదటి రోజు అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ గౌహతి హైకోర్టులో అయితే కేసు వేశారు. వాదనలు విన్నటువంటి న్యాయస్థానం పిటిషనర్‌కు అనుకూలంగానే తీర్పిచ్చింది. మరి ఇక్కడ ఇదే మూలమండి. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్‌పిని వేసింది. సుప్రీంకోర్టు ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేస్తూ మరి పిటిషనర్‌కి అనుకూలంగా తీర్పునిచ్చింది పెన్షనర్‌కు. సో, దీనిపై ఆల్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ జనరల్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి న్యూఢిల్లీ వారికి లేఖ రాశారు. మరి గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పులైతే ఇచ్చింది. మరి మీరు ఒకసారి మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఒకసారి అర్హులైన ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి 80, 80, 90 అట్లా అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అమలు చేయాలి. యాక్చువల్‌గా 80 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అమలు చేస్తున్నారు. 80 సంవత్సరం మొదటి రోజు నుంచి అమలు చేయాలని ఓసారి దీనిపైన మానవతా దృక్పథంతో ఆలోచించండి అని అయితే లేఖ రాయడం జరిగింది. దీని మీద ఇంకా రిప్లై రాలేదు గానీ, సానుకూల రిప్లై వస్తుందని అయితే భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి అసలిప్పుడు ఏం జరుగుతోందంటే, నేటికి ప్రభుత్వం ఈ విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. వారికి 70-80 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు వస్తున్నా కూడా ఈ తీర్పయితే అమలు కావటం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర పెన్షనర్స్ సంఘాలు చొరవ చూపి అధికారులు, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని అయితే కోరుతున్నారు పెన్షనర్లు. ఇంకా అవసరమైతే గనక ఒకవేళ కోర్టుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చి సుమారు 4 ఏళ్ళు అవుతున్నా కూడా సంఘాల నుంచి సరైన స్పందన లేదు. మరి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి దీన్ని బట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు అయితే లబ్ధి చేకూరాలని పెన్షనర్లు కోరుతున్నారు. ఇక రాష్ట్ర పెన్షనర్ సంఘాలు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్లి ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం వస్తుంది అని ఆశిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదిత పరిష్కారాలు రాష్ట్ర పెన్షనర్ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరపాలి. అవసరమైతే న్యాయమైన చర్యలు కూడా తీసుకోవాలి. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకొని అర్హులైన పెన్షనర్లకు న్యాయం చేకూరుస్తుందని కూడా ఆశిద్దాం.